ఓం శాంతి. ఈరోజు మురళి 30/4/2025. మధురమైన పిల్లలారా, బాబా మిమ్మల్ని పురుషోత్తములుగా తయారు చేసేందుకు చదివిస్తున్నారు. ఇప్పుడు మీరు కనిష్ఠుల నుండి ఉత్తమ పురుషులుగా తయారవుతున్నారు. అందరికన్నా ఉత్తమమైన వారు దేవతలు. పురుషోత్తములుగా తయారు చేసేందుకు బాబా చదివిస్తున్నారు. కనిష్ఠుల నుండి ఉత్తములు ఎవరు అంటే దేవతలు. ప్రశ్న: సత్యుగంలో లేని ఏ పురుషార్థాన్ని పిల్లలైన మీరు ఇక్కడ చేస్తారు? జవాబు: దేహ సహితంగా దేహం యొక్క సర్వ సంబంధాలను మరిచి ఆత్మాభిమానిగా అయి శరీరం వదలడంలో ఇక్కడ ఎంతో పురుషార్థం చేయాల్సి వస్తుంది. కానీ సత్యుగంలో ఏ కష్టము లేకుండా చాలా సహజంగా శరీరాన్ని వదిలేస్తారు. నేను ఒక ఆత్మను అనే అభ్యాసము లేదా పురుషార్థమును ఇప్పుడే చేస్తారు. ఇప్పుడు ఈ పాత ప్రపంచమును, శరీరాన్ని వదిలి కొత్త దాన్ని తీసుకుంటారు. సత్యుగంలో ఈ అభ్యాసం చేయాల్సిన అవసరం లేదు. పాట: దూరదేశంలో ఉండేవారు పరాయ శరీరాన్ని ధరించి వచ్చారు. దూరదేశ్ కే ముసాఫిర్ పరాయ దేశంలో వచ్చారు. సారం: బ్రహ్మబాబా ఏ విధంగా తన సర్వస్వాన్ని బదిలీ చేసుకొని మొత్తం శివబాబాకి ఇచ్చేశారో, ఏమీ ఆలోచించలేదో, అదేవిధంగా మీరు కూడా బాబాను అనుసరించి 21 జన్మల కోసం ప్రాలబ్ధాన్ని జమ చేసుకోవాలి. అదేవిధంగా మనం కూడా బాబాను అనుసరించి 21 జన్మలకు ప్రాలబ్ధాన్ని జమ చేసుకోవాలి. సో బాబా అంటున్నారు, 21 జన్మలకు ప్రాలబ్ధాన్ని జమ చేసుకోవాలి. అంతిమ సమయంలో ఒక్క బాబా తప్ప ఇంకేమీ గుర్తుకు రానంత అభ్యాసం చేయండి. ఇదేది మనది కాదు, ఇదంతా బాబాదే. బాబా మరియు వారసత్వం ఈ రెండింటి స్మృతి ద్వారా పాస్ అయి విజయమాలలోకి వచ్చేయాలి. వరదానం: మనస్సు పైన పూర్తి అటెన్షన్ని ఉంచి ఎక్కే కళ యొక్క అనుభవాన్ని చేసుకునే విశ్వ పరివర్తక ఆత్మలుగా కండి. స్లోగన్: కర్మలో యోగం యొక్క అనుభవం ఉండడం అనగా కర్మయోగిగా కావడం. కర్మ వేరు, యోగం వేరు కాదు. కర్మలో యోగం యొక్క అనుభవం ఉండాలి. అప్పుడే మనం కర్మయోగిగా కాగలుగుతాం. ఓం శాంతి.